రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రజెంట్ ఏదైతే ఉందో పత్తి పంటలో కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది జరుగుతూ ఉంది. రాయలసీమలో చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ స్ప్రేయింగ్లో అయిపోయి థర్డ్ స్ప్రేయింగ్ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సెకండ్ స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ప్రజెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పత్తిలో ప్రధాన సమస్యలు కనుక చూసుకున్నట్లయితే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, జీడ, జిగి, దానితో పాటు పై ముడత, కింది ముడత క్లీన్ అవ్వాలి అని చెప్పేసి మనము ఏదైతే ఉందో ఫస్ట్ డోస్గా వచ్చేసి జేటీ అగ్రిటెక్ వాళ్ళది మనము ఏదైతే ఉందో జేటీ స్టార్ స్ప్రే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈ అన్ని సమస్యలకి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ఫస్ట్ డోస్గా. సో దీన్ని మీరు ఫస్ట్ డోస్ ఒకవేళ వేరే మందులు స్ప్రే చేస్తే సెకండ్ డోస్గా కూడా స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత దాదాపు అన్ని సమస్యలు క్లీన్ అయిపోయి ఆ తర్వాత ఒక 12-13 రోజుల తర్వాత మనం నెక్స్ట్ డోస్గా వచ్చేసి ఇదే జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైక్ అనేది స్ప్రే చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి జేటీ స్టార్, ఆ తర్వాత లైక్ అనేది స్ప్రే చేయడం జరిగింది. మేజర్గా ఇది స్ప్రే చేయడానికి గల రీజన్ ఏంటి అంటే సేమ్ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, జీడ, దానితో పాటు పై ముడత, కింది ముడత, అలాగే చాలా చక్కటి సైడ్ బ్రాంచెస్ రావాలి, దానితో పాటు చాలా బ్రహ్మాండమైనటువంటి పూత స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి మనము సెకండ్ డోస్గా వచ్చేసి ఏదైతే ఉందో లైకా స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అన్ని ఏరియాస్ నుంచి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మనకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నాయి. సో ఇది సెకండ్ డోస్గా మనం స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇది సెకండ్ డోస్గా స్ప్రే చేసేసరికి దాదాపు మన పత్తి పంటలో వచ్చేసి దగ్గర ఈ నడుముల కాడికి అనేది పంట వచ్చేస్తూ ఉంటుంది. అప్పటికే 50-60 రోజుల పంట వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనము పూతని ప్రిపేర్ చేసుకోవాలి, కాప్ సెట్ చేసుకోవాలి కనుక థర్డ్ డోస్గా వచ్చేసి మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే జేటీ కాట్ అనేది స్ప్రే చేయబోతూ ఉన్నాము. జేటీ కాట్ స్ప్రే చేయడానికి గల మేజర్ రీజన్ ఏంటి అంటే చాలా చక్కటి పూత రావాలి, సైడ్ బ్రాంచెస్ రావాలి, దాంతోపాటు గ్రోతింగ్ అనేది ఎక్కడ ఆగకూడదు, తెల్లదోమ, పచ్చదోమ కానీ, నల్లి కానీ, జీడ కానీ ఎక్కడ ఉండకూడదు. ఇవి అన్ని టోటల్ క్లీన్ అయిపోవాలి. దానితో పాటు మనకి చాలా చక్కటి పూత రావాలని చెప్పేసి మనము జేటీ కాట్ అనేది థర్డ్ డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ పూత దశలో ఒకవేళ కనుక మీకు పూతలో పురుగున్నట్లయితే మాత్రం మీరు 100% మీరు ఏదైతే ఉందో ఈ జేటీ కార్డ్తో పాటు కానీ లైకాతో కానీ జేటీ స్టార్తో కానీ మీరు కాన్సార్ అనేది కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపు పూతల పురుగు అనేది నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చ పురుగు, లద్దె పురుగు అలాంటివి ఏమైనా పురుగులు ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా విఏ ఎవిడెన్స్ అనేది స్ప్రే చేసుకోండి. విఏ ఎవిడెన్స్ అనేది ఓన్లీ పత్తి పంటలోనే కాదు, ఇతర పంటలో కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. మిరప కానీ, వంగ కానీ, టొమాటో కానీ, వేరే చిక్కుడు కానీ, ఇతరత్ర ఏ పంటలో అయినా మీరు స్ప్రే చేసుకోవచ్చు. అన్ని రకాల పచ్చ పురుగు, లద్దె పురుగు, సన్న పురుగు, ఎలాంటి పొగాకు లద్దె పురుగులు ఉన్నా కూడా 100% దానికి క్లీన్ అయిపోతుందండి. ఆ తర్వాత ఫస్ట్ డోస్ మనము జెటీ స్టార్ స్ప్రే చేసాము, సెకండ్ డోస్ లైకా స్ప్రే చేసాం, థర్డ్ డోస్ జెటీ స్టార్ స్ప్రే చేస్తూ ఉన్నాం కదా. మీరు ఫోర్త్ డోస్గా కనుక చూసుకున్నట్లయితే మనకి తెల్లదోమ, పచ్చదోమ ఎస్పెషల్లీ బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది పూత దశలో. సో దానితో పాటు ఏదైతే ఉందో ఎర్రనల్లి అనేది 100% కంట్రోల్ అయిపోయి పంట అనేది చాలా గ్రీనిష్గా వచ్చి ఎక్సలెంట్ పూత సెట్ అవ్వాలి అని అంటే రాజల్ గోల్డ్ అని చెప్పేసి ఒక కొత్త ప్రొడక్ట్ అనేది వస్తూ ఉంది. సో అది కనుక మీరు ఫోర్త్ డోస్గా స్ప్రే చేసుకున్నట్లయితే చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి అయితే 100% అవకాశం ఉందండి. ఆల్రెడీ రాయలసీమలో రైతులు స్ప్రే చేయడం